హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును చూద్దామా. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈరోజు పాపము నుండి, శాపము నుండి, అపవాది బంధకాల నుండి, సమస్తమైన దుర్నీతి నుండి, లోక సంబంధమైన చీకటి సంబంధమైన శక్తుల నుండి మనం విడుదల పొందాలన్నా, విమోచన పొందాలన్నా, పరిశుద్ధమైన జీవితమును మనము కలిగి జీవించాలన్నా, మనకు పరలోకము నిత్య జీవము మనం పొందాలన్నా కూడా అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారంగానే తప్ప మరి ఏ మార్గము కూడా లేదు. మరి ఏ మార్గంలో కూడా మనుషునికి రక్షణ లేదు. ఏ మార్గంలో కూడా పాపక్షమాపణ, పాప విమోచన, శాప విమోచన అనేది లేదు. ఎందుకు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు దేవాతి దేవుడు మనుషులమైన మనల్ని ప్రేమించి మనం పాపములో పడి ఉండగా మన అతిక్రమములను బట్టి, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిగా మనకు రావాల్సిన శిక్షను, మనకు రావాల్సిన భారమును ఆయన మీద వేసుకొని మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి అతడు నల్లగొట్టబడ్డాడు. మన పాప భారమును ఆయన మీద వేసుకొని ఆయన ఆ కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు నా నిమిత్తమై ఆయన మరణించి తిరిగి లేచాడని నువ్వు నమ్మి విశ్వసించి ఆయన యొద్దకు రాగలిగితే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి తప్పకుండా ఆయన నీ పాపములను క్షమించి, నీ దోషములను, నీ అపరాధముల నుండి నీకు విడుదలను దయచేసి నిత్య జీవమును, పరలోకమును నీకు అనుగ్రహిస్తాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయునుగాక.